నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రతి చోట కులగణన చేపడుతున్నాం. ఇది విప్లవాత్మక నిర్ణయం కాబోతుందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అంబేద్కర్ సాధించిన ఫలాలు అన్ని కులాలకు దక్కాలనే పోరాటం చేస్తున్నాం. ఆర్యవైశ్యులు రాజకీయాల్లో వెనుకబాటులో ఉన్నారన్న మందకృష్ణ మాదిగ. పదిహేను రోజుల్లో యాజమాన్యం స్పందించి ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగడతామన్న ఆర్టీసీ జేఏసీ. పర్యాటక రంగ అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో ముందుకు. ఇన్వెస్టర్లకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామన్న మంత్రి దుర్గేష్. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఇండోర్ సంవిధాన్ బచావో సభలో తెలంగాణ కులగణన ప్రాముఖ్యత గురించి ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యప్రదేశ్, ఢిల్లీలో కులగణన చేపడతామన్నారు. తెలంగాణలో కూడా విప్లవాత్మకంగా కులగణన ప్రక్రియను మొదలు పెట్టామని గుర్తు చేశారు. ఇదే పని కర్ణాటక రాష్ట్రంలో కూడా మొదలైందని, ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం కాబోతుందన్నారు రాహుల్ గాంధీ. మగర్ జైసే హీ కాంగ్రెస్ పార్టీ की सरकार आएगी, चाहे मध्य प्रदेश में आए, चाहे दिल्ली में आए, जाति जनगणना हम आते ही करना शुरू कर देंगे. तेलंगाना के सीएम बैठे हैं, वहां पे क्रांतिकारी तरीके से हमने जाति जनगणना की है. कुछ ही समय में हम तेलंगाना को दिखाने जा रहे हैं कि तेलंगाना में दलितों की कितनी भागीदारी है, पिछड़ों की कितनी भागीदारी है, आदिवासियों की कितनी भागीदारी है, कौन सी संस्था में कौन कौन बैठा हुआ है. तेलंगाना में हमने काम शुरू कर दिया, कर्नाटक में हमने काम शुरू कर दिया और ये क्रांतिकारी निर्णय होगा. भाई और बहनों, 90% आबादी को పతా లగ్ జాయేగా. ఒకనాటి అఖండ భారత్ నేడు లేదని, దేశంలో కొనసాగిన వివక్ష, అసమానతల కారణంగా ఇతరులు బలపడటం, మనం బలహీనపడటానికి కారణమైందన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. మనకు అసమానతలు వస్తే పరిష్కరించుకోకపోవడమే దీనికి కారణమన్నారు. ఇప్పుడున్న దేశంలోనూ విభజన గొడవలు చూస్తున్నామని, సమస్యలు పరిష్కారం కాకుంటేనే ఇలా మొదలవుతుందన్నారు. అంబేద్కర్ సాధించిన ఫలాలు అన్ని కులాలకు దక్కాలని 30 ఏళ్ల కిందట పోరాటం మొదలైందన్న ఆయన, రాజకీయాల్లో ఆర్యవైశ్యులు వెనుకబాటులో ఉన్నారని, వారి కోసం అండగా ఉంటానని మందకృష్ణ మాదిగ హామీ ఇచ్చారు. అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్ల ఫలాలు అన్ని కులాలకు దక్కాలి అనే ఒక అభిప్రాయంతో 94 జూలై 7న ఎంఆర్పీఎస్ ఏర్పడ్డది. మొన్న 2024 జూలై 7 నాటికి 30 ఏళ్ళు గడిచిపోయింది. ఇవాళ 31 సంవత్సరంలో ఉద్యమం నడుస్తున్నది. భారతదేశంలో ఒక సోషల్ మూవ్మెంట్ 30 ఏళ్ళు నిలబడి 30 ఏళ్ళు కొనసాగుతున్నది ఏదన్నా ఉంటే భారతదేశంలో ఎంఆర్పీఎస్ రూపంలోనే కనిపిస్తుంది. ఇంకెక్కడ కనిపిస్తుంది, వేరే ఉద్యమాలు ఎక్కడ నిలబడలేదు. ఇది నిలబడడానికి, ముందుకు సాగడానికి కారణం అన్యాయం జరిగిందని మాదిగలకు బలమైన భావన, అన్యాయం నిజంగా మాదిగలకు జరిగిందని చెప్పి సమాజంలో మాదిగలకు వచ్చిన మద్దతు వలన ఇది నిలబడ్డది. మాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని అంటున్నాం, ఇంకొకరికి అన్యాయం చేయాలని కాదు. బట్ అన్యాయం జరిగిందనే బలమైన భావన మాదిగల్లో ఆధారాలతో ఉండడం వల్ల ఎప్పటికైనా న్యాయం సాధించుకోవాల్సిందే కదా, సాధించుకునేంత వరకు పోవటం చేయక తప్పదు అనేది ఒక భావన. నిజమే కదా, మాదిగలకు అన్యాయం జరిగినమాట వాస్తవే కదా అని చెప్పి సమాజంలో ఉండబడి అన్ని వర్గాలకు సంబంధించిన, కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ మనసులో నిజంగానే ఎంఆర్పీఎస్ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం అండదండలు అందించాలని చెప్పి సమాజం 3 దశాబ్దాలుగా ఎంఆర్పీఎస్ అండ ఉండడం వల్లనే ఎంఆర్పీఎస్ స్థాయిలో నిలబడ్డదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అందుకు మీ అందరికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఉద్యోగం నిలబడడానికి కారణం సమాజం. ఆ సమాజానికి నేను రుణపడున్నా, సంబంధ జాతి కూడా రుణపడున్నాను కూడా మీకు సూచించుకుంటున్నాను. ఇక మూడోది, మీ అందరూ తెలుసు, దళితుల్లో 59 కులాలని మానవులు మాదిగలే కాదు.
ఈ 59 కులాల్లో 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. ఒక్క మాల సామాజిక వర్గంలో వాళ్ళలో కొంతమంది స్వార్థపరులు తప్ప, ఒక మాల సామాజిక వర్గంలో వాళ్ళలో కొంత స్వార్థపరులు తప్ప మిగతా 58 కులాలు వర్గీకరణ కోరుకుంటారు. అంటే న్యాయమా కాదనడానికి సాక్ష్యం ఇది సరిపోయింది. 58 కులాలు దళితులు ఒకవైపు ఉన్నాయి, ఒక వర్గం ఒకవైపు ఉన్నది, అడ్డుకుంటున్నది. అది రెండోది, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ అవసరమా లేదా అని ఆయా సందర్భంలో కమిషన్లు పడ్డాయి. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అవసరమా లేదని ఆయా సందర్భంలో కమిషన్లు పడ్డాయి. నేను పుట్టక ముందు ఇది పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో వేసిన కమిషన్ రిపోర్ట్ 65లో వచ్చింది. 59 కులాల్లో ఒక మాల వర్గమే రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందింది. మిగిలిన 58 కులాలకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవమే. కాబట్టి వీళ్ళకి న్యాయం చేయమని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో వేసిన కమిషన్ రిపోర్ట్ అనుకూలంగానే ఉన్నది మాదిగలకు. కానీ అమలు చేయమని అడిగే నాయకుడు అప్పుడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినట్టు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం పూర్తి చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. 2021 పీఆర్సీ ప్రకటించి 2017 బకాయిలు చెల్లించాలన్నారు. 15 రోజుల్లో యాజమాన్యం స్పందించి డిమాండ్స్ నెరవేర్చాలని, లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను కలిసి మద్దతు కూడగడతామని హెచ్చరించారు. మనకి పొల్యూషన్ రహిత బస్సులకి వ్యతిరేకంగా ఆలోచించారు. పొల్యూషన్ రహితంగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు. గతంలో జగన్మోహన్ బస్సు ఎట్లయితే మీరు తెచ్చిందో ఆ గంటలాగా మన ప్రభుత్వం వాళ్ళకి రాసుకొని మనకి ఆ సబ్సిడీ ఇప్పించి ప్రభుత్వం కొని మనకి ఇచ్చినట్టుంటే నివృత్తి అవుతుంది. రెండోది ఆస్కారం ప్రైవేట్ పని అవుతుంది అనేది ఉండదు. రెండోది అప్పుడు అంటా ఉంది. ఇవాళ బడ్జెట్ వస్తుంది, మార్చి చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం వస్తుంది, ఇది వస్తుంది. దాంట్లో బడ్జెట్ అలిగేషన్స్లో మనం డబ్బులు పెట్టుకోవాలనే ఉద్దేశం మొదటి నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు పెట్టింది. 3% విలువ పెట్టాలనేది మా అభ్యర్థన ఉంది. 3% పెట్టి ఇవన్నీ డ్యూస్ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఏం చేశారు, బోర్డు మీటింగ్ పెట్టుకున్నారు. ఆర్టీసీలో అన్ని పైసలు మొన్న పండుగ బాగా లాభాలు వచ్చినాయని చెప్పి మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ గురుకుల్ కళాశాల పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికై సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి చేరేలా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఉత్తరాల ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి మాట్లాడుతూ గురుకుల పాఠశాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి చేయాలని కోరారు. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని, పాఠశాల శిథిలావస్థలో ఉన్నందున అభివృద్ధి కొరకై పూర్వ విద్యార్థులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఉత్తరాల ఉద్యమం సేవ్ గురుకులం అనే నినాదంతో ప్రభుత్వానికి చేరేలా రోజు ఒక పూర్వ విద్యార్థి వినతి పత్రాన్ని పంపాలని కోరారు. ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం బన్సీలాల్ వ్యాసీ స్థాపించినటువంటి గురుకుల్ కళాశాల. ఇది 26 ఎకరాల స్థలం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆస్తులు హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఆస్తులు 626 ఎకరాలు స్థలాలు ఉంటాయి. అదేవిధంగా నాందేడ్లో కూడా స్థలాలు ఉంటాయి. దీనికి సంబంధించిన ఆస్తులను తీసుకుంటారు తప్పితే ఈ కళాశాలను ఇప్పటివరకు కాపాడిన దాఖలాలు లేవు ఎండోన్మెంట్. దాని మీద మేము ఒక ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో ఉత్తరాల ఉద్యమం సేవ్ గురుకుల్ అన్న దాని మీద ఈరోజు చర్చ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక ఉత్తరం, ఒక ఎమ్మెల్యేలు ఎంతమంది 119 మంది ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కలెక్టర్కు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదైతే ఎండోన్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఉత్తరాలు పోస్ట్ చేసుకుంటూ ఈ కళాశాలను ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు ఈ కళాశాలను కాపాడాలి. అదేవిధంగా బన్సీలాల్ వ్యాసీ పేరు మీదనే ఈ గురుకుల్ కళాశాల ప్రైమరీ స్కూల్ నుంచి కూడా బన్సీలాల్ వ్యాసీ పేరు మీద గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని ఈ గురుకుల్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు ఒక ఉత్తరం
ఈ రోజు స్టార్ట్ అయితే 119 మంది ఎమ్మెల్యేలకు ఒక ఉత్తరం, అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ప్రతి ఒక్కరికి ఒక ఉత్తరం రాస్తాం. దీన్ని సందర్శించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఈ దాన్ని సందర్శించి ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఎన్నోసార్లు మాట్లాడినాడు టీడీపీలో ఉన్నప్పుడు. ఈ గుర్కులకు ఇక దేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అంబేద్కర్ బోయిన్పల్లి మార్కెట్ ను ఇంకా పెంపొందించేందుకు నూతన పాలక మండలి కృషి చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు. నూతనంగా పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డిబి దేవేందర్, కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ నూతన కమిటీ విశ్వాసంతో పనిచేసి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఇంకా కూడా దూరం పోవాలి, టాప్ లెవెల్ రావాలి. దాంతో పాటు ఇక్కడ ఉన్న మార్కెట్ లో ఉన్న కమిషన్ ఏజెంట్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి. బాధ్యతగా తీసుకొని మీరు చేస్తారన్న నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రి వారు తుమ్మల నాగేశ్వరరావు గారు మీ మీద నమ్మకంతో ఎంతో మంది పేరు పెట్టుకున్న మీ పరిశీలన చేసి మీ అనుభవాలతో మీకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. మీరు దీనికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని కూడా విశ్వసిస్తారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 విధానంలో పనులు చేపట్టనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇన్వెస్టర్లకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామన్నారు. ఇప్పటికే తాజ్, ఒబెరాయ్, మెఫేర్, IRCTC తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని, IRCTCతో ఇప్పటికే MOU కుదిరిందని చెప్పారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీని ఆనుకొని ఉన్న పిచ్చుక లంకను ఇప్పటికే సందర్శించారని, త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మలేషియా, కెనడా వంటి దేశాల్లోనూ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేసుకుని అక్కడ రమారమి 200 మంది ఇన్వెస్టర్స్ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 150 నుంచి 135 మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారు పెట్టుబడిదారులు. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి కొత్త విధానాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ కొత్త టూరిజం పాలసీ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు టూరిజం కూడా ప్రత్యేకంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో టూరిజం వృద్ధి చెందడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. అవన్నీ ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా వివరించి తద్వారా వాళ్ళతో మాట్లాడి రాబోయే రోజుల్లో ఎంతో సుందరమైన ప్రదేశమైనటువంటి ఉత్తరాంధ్ర, ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీరం, మరో పక్కన అటవీ సంపద, ఇంకో పక్కన ప్రకృతి రమణీయత, ఇవన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైతే ఔత్సాహికులు ముందుకు వస్తారో, పర్యాటక ప్రాజెక్టులు టేకప్ చేయాలనుకుంటారో వారికి మేము ఇచ్చేటువంటి రాయితీలు ఏ రకంగా ఉంటాయని తెలియజెప్పి వారందరినీ ఆహ్వానించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చిల్కలూరుపేట మండలం మానుకొండ వారిపాలెంలో ఏపీ పశు గణాభివృద్ధి, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేలుజాతి లేగదూడల ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. లేగదూడలను, వాటికి అందిస్తున్న మందులను పరిశీలించారు. పశువుల రక్షణ కోసం అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. 31వ తేదీ వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో ఏదైతే పశువులు అనారోగ్యంగా ఉన్నాయి, గొర్రెలు అనారోగ్యంగా ఉన్నాయి, మేకలు అనారోగ్యంగా ఉన్నాయి, వాటన్నిటికీ మంచి వైద్యాన్ని అందించి మీ దగ్గరికే డిపార్ట్మెంట్ పంపించి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేటువంటి దానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగానే బాగలేనటువంటి పశువులకి చికిత్స, మందులు ఇవ్వటం, పెద్ద పశువులకైతేనేమో దూడలకి, గొర్రెలకి, మేకలకి డీవార్మింగ్, నట్ట నివారణ చర్యలు చేపట్టారు, మందులు సాగించటం. అదేవిధంగా గొర్రెలు, మేకలకైతే టీకాలు, కోళ్ళకి.
ఆ విధంగా ఈ అన్నిటికీ సంబంధించినటువంటి వాటికి టికెట్లు కానీ, మందులు కానీ, టీకాలు కానీ, నష్ట నివారణకి మందులు సాగించడం కానీ ఈ కార్యక్రమాలన్నీ చెయ్యాలని, గ్రామాలకు వెళ్తే అందుబాటులో ఉంటుందని, మండలానికి 20 గ్రామాలు ఉంటే దాదాపు 20 నుంచి 30 అంటే 12 రోజులు ఈ కార్యక్రమం. 12 రోజుల్లో మీకు ఎలాంటి అవకాశం ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా మీ దగ్గరికి జిల్లా అధికారులు వచ్చారు కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మానకొండ వారి ఫలం బాగా కష్టపడేటువంటి మనుషులు ఈ గ్రామంలో ఉన్నారు. మా ఆడపిల్లలు బ్రహ్మాండంగా కష్టపడతారు. పోటీ పడి పాలు ఎక్కువ ఉత్పత్తి చేసేదాంట్లో కూడా పోటీ పడతారు. ఈ రోజు ఇంత మాత్రం దూరంలో కూడా ఉన్నటువంటి గ్రామాలు చాలా తక్కువ ఉన్నాయి. కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి గ్రామం. రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి, పొలం పండించడంలో కానీ, గేదెలను పెంచడంలో కానీ అన్ని రకాలుగా కష్టపడేటువంటి గ్రామం మానకొండ వారిపాలెం. ఆ విధంగా అందుకని మీ గ్రామం రావాలని వచ్చాను. ఎందుకంటే మీ దగ్గర వస్తే మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించినట్టు అవుతుంది. మా వీరారెడ్డి ఎట్లాగూ ఈ పాల బోనస్ కి ఎప్పుడు పిలుస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇంకా మీకు బోనస్లు పెరగాలి, పాల ఉత్పత్తి పెరగాలి, కొత్త రకాలైనటువంటి ఏది సాగులు కానీ, పొంగనూరు కానీ, కొత్త రకాలైనటువంటి పశువులను కూడా మీకు పరిచయం చేయాలంటే ఇటువంటి డాక్టర్లు మీకు రావాలి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి మరణం వెనుక చాలా అనుమానాలున్నాయని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. సోమలదొడ్డి నాగిరెడ్డిపల్లి మార్గంలో ఉన్న రైల్వే పట్టాలపై మహేష్ రెడ్డి శవమై కనిపించడం తీవ్ర సంచలనం రేపింది. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని పరిశీలించి తల్లిదండ్రులను ఓదార్చారు. 2019 తర్వాత మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ కలిసి వచ్చినప్పుడు రోజు రావడము, మాకు కూడా పరిచయం అవడం, జనరల్గా ఫ్రెండ్ సర్కిల్లో పరిచయం అయినాడు, మామూలు కలిసిపోయాడనే ఒకే ఒక నెపంతో విపరీతంగా ఇబ్బంది పెట్టడము, కేసులు పెట్టించడము, కొట్టించడము, వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్లోంచి భూములు తీసేయడము, ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ పోయిన పరిస్థితులు కూడా చూసాము. కానీ అప్పుడున్న పోలీసు వరకు ఆ అబ్బాయికి నచ్చ చెప్పుకొని మనం ఈ రకంగా కాకోకుండా మనం ఏదైనా టైం మంచిది కాదు, ఈ రకంగానే ముందుకు పోండి, ఏం అవసరం లేదు అని చెప్పి, ఏమో వచ్చే పని లేదు, రాజకీయాలతో పని లేదు, ఏదైనా నీ భవిష్యత్తు బాగుంటే నువ్వు ఎక్కడున్నా సరే మాకు మేము కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి ఆ పిల్లోడికి అబ్బాయికి చెప్పడం, ఆ అబ్బాయి కూడా దాన్ని అర్థం చేసుకొని ఉండడము, ఈ రకంగా ఏదైనా సరే చెప్తే వినే వ్యక్తి, చేయగలిగిన వ్యక్తి, అంతో ఇంతో వాస్తవంగా చెప్పాలంటే ధైర్యంగా ఉండగలిగిన వ్యక్తి. ఈరోజు ఫోటోల్లో పొద్దున్నుంచి చూస్తా అంటే వాస్తవంగా ఎట్లుందంటే మా కళ్ళ ముందరే ఆ పిల్లోని చూస్తానట్టుంది. ఈరోజు కూడా అక్కడ శవమై పడున్నాడంటే ఆ సంఘటన చాలా బాధించే పరిస్థితి. అండ్ దాన్ని ఒక సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమో అనేది కూడా ఒక అనుమానం అనేది మాలో కూడా ఉంది. ఎందుకంటే అంత ధైర్యంగా చలాకీగా ఉండే వ్యక్తి వెళ్ళి ఏదో సంఘటనలన్నిటికీ సూసైడ్ చేసుకుంటాడు అనేది కూడా చాలా అవాస్తవంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు పోలీసులతో కొట్టించిన, కేసులు పెట్టిన, కేవలం శ్రీరామ్ ఏదో నీ ద్వారా మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడని చెప్పి ఒక మాట చెప్పి నేను వదిలేస్తామంటే కూడా 2-3 రోజులు దెబ్బలు తిన్నా కానీ ఎప్పుడే కానీ ఆ రకంగానే అది తప్పు, ఆ రకంగా మాట్లాడకూడదు, ఏదైనా కరెక్ట్ ఉంటేనే నేను కరెక్ట్గా మాట్లాడతానని చెప్పి ఆ రోజు మాట్లాడి అన్ని రకాలుగా ప్రెషర్లు తట్టుకున్నాడు. ఈరోజు ఏదో చిన్న విషయాలకి ఏదో సూసైడ్ చేసుకున్నాడు అనడం కూడా చాలా ఇదిగా ఉంది. గతంలో కూడా మాకు ఈరోజు దీన్ని వేరే రకంగా ఆలోచన చేయడానికి కూడా మాకు ఏంటంటే, ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న రాజశేఖర్ రెడ్డి దీంట్లో అనుమానితుడుగా మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఆ అబ్బాయికి ఫోన్లు చేయడము, ఒక వారం 10 రోజులు, 1 నెల రోజులు జనవరి నుంచి ఫోన్లు చేయడము, బెదిరించడము, ఇంట్లో వాళ్ళ నాన్నకి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించడము, కొడతాము, తిడతాము, చంపుతాము అని చెప్పి మాట్లాడడం, ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా మామూలు బెదిరింపుల్లే ఈ రకంగా ఎందుకు ఉంటుంది అని చెప్పని ఇంట్లో వాళ్ళు కూడా భావించడం జరిగింది. కానీ హైదరాబాద్ పాతబస్తీ కామాటిపురాలోని దూద్ బోలిలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 7 పేకాట రాయులను అదుపులోకి తీసుకొని 60,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.
మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ మున్సిపల్ కార్యాలయం ముందు శ్రీ శివసాయి నగర్ కాలనీ వాసులు ధర్నాకు దిగారు. కాప్రా సర్కిల్ వ్యాప్తంగా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, కాలనీలో నెలకొన్న వీధి లైట్లు, రోడ్లు, వీధి కుక్కల వంటి సమస్యలపై మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని సిసిఎస్ అధ్యక్షులు జంపల్లి పద్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కాలనీలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాప్రా సర్కిల్ వ్యాప్తంగా అధ్వానంగా ఉన్న స్ట్రీట్ లైట్ల నిర్వహణను ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రతి చోట కులగణన చేపడుతున్నాం. ఇది విప్లవాత్మక నిర్ణయం కాబోతుందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అంబేద్కర్ సాధించిన ఫలాలు అన్ని కులాలకు దక్కాలనే పోరాటం చేస్తున్నాం. ఆర్యవైశ్యులు రాజకీయాల్లో వెనుకబాటులో ఉన్నారన్న మందకృష్ణ మాదిగ. పదిహేను రోజుల్లో యాజమాన్యం స్పందించి ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగడతామన్న ఆర్టీసీ జేఏసీ. పర్యాటక రంగ అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో ముందుకు. ఇన్వెస్టర్లకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామన్న మంత్రి దుర్గేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.